హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ ఒక మంచి తొందరగా అయిపోయే చికెన్ స్టార్టర్ని చూపించబోతున్నాను. 10 to 15 మినిట్స్లోనే కంప్లీట్ చేసేయొచ్చండి. మరి అంత టేస్టీగా ఉండే ఈ హరియాలి చికెన్ టిక్కాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి దీని ప్రిపరేషన్ కోసం నేను ముందుగానే ఒక 5 పచ్చిమిర్చిని, గుప్పెడంత పుదీనాను, గుప్పెడంత కొత్తిమీరను శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచేసానండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని, అలాగే 7-8 వెల్లుల్లిని, 2 ఇంచుల వరకు అల్లంను కూడా వేసుకొని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, కావాలంటే వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. మీడియం సైజులో కట్ చేసుకున్నవి తీసుకున్నాను. మీరు పెద్ద సైజులో అయినా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని 1/2 కప్పు వరకు ఫ్రెష్ పెరుగును వేసేసుకొని ఇదంతా కూడా దీనిలోకి బాగా కలిపేసుకోవాలండి. ఈ చికెన్, పచ్చిమిర్చి పేస్టు, పెరుగు అనేది బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలాను, 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలాను, అలాగే వేయించి పౌడర్ చేసి జీలకర్ర పొడిని కూడా వేసేసుకొని ఇదంతా కూడా దీనిలోకి బాగా కలిపేసుకోవాలండి. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు అనేది పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇలా 30 మినిట్స్ వరకు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం అనేది టైం తీసుకుంటుంది, కానీ ప్రిపరేషన్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. 10 to 15 మినిట్స్లోనే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే ఈ వెల్లుల్లి ప్లేస్లో ఆనియన్స్ని కూడా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని అంతా కూడా దీనిలోకి వేసేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లోనే 5 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వలన ఈ ముక్క పైన వైట్ లేయర్ అనేది వచ్చేసి చికెన్ అనేది ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా ఉడికించుకుంటున్న దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకుంటున్నానండి. మీరు మిక్సీ పట్టేటప్పుడు దీనిలోకి పెరుగుని, మసాలాలు, పసుపు కూడా అన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ తర్వాత వేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా ఈ ముక్కలకంతా పసుపు అనేది పట్టేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. దీనిలో పెరుగు, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది వచ్చేసి చక్కగా ఉడికిపోతుందండి. ఇలా వాటర్ అంతా ఆవిరైపోయి చికెన్ అనేది చక్కగా ఫ్రై అవుతూ ఉంటుందండి. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మనకి చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం వలన ముక్క అనేది సాఫ్ట్గా తయారైపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కారం కానీ ఉప్పుని కానీ ఒకసారి చెక్ చేసుకుందామండి. దీనిలో నేను మిర్చి పొడిని వేసుకోవట్లేదండి, మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. పూర్తిగా నేను పచ్చిమిర్చితోనే ప్రిపేర్ చేశానండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదని మరి కాస్త వేసేసుకుంటున్నానండి. ఇంతేనండి. ఒకసారి ముక్కని చెక్ చేసుకొని ఉడికిందో లేదో చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్లోకి నాకు ఈ హరియాలి చికెన్ టిక్కా అనేది రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీరు చికెన్ పీసెస్ని పెద్ద సైజులో కనుక కట్ చేయించుకున్నట్లయితే ఫ్రై అవ్వడం కొంచెం టైం పడుతుందండి. ఇలా మీడియం సైజులో తీసుకున్నట్లయితే తొందరగానే అయిపోతుందండి. ఇంతేనండి. మరి హరియాలి చికెన్ టిక్కా అనేది సూపర్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి ఆనియన్స్ను, లెమన్ని పెట్టేసి వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా బాగా నచ్చేసింది. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.